దేవనామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికి యేసు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కృపా కనికరం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవా, ఈ రాత్రి కాల సమయంలో అయా నీ వాక్కు ద్వారా అయా మా అందరితో మీరు మాట్లాడండి. అయా మమ్మల్ని అందరినీ నీ వాక్కుతో బలపరచును నాయన. అయా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. ఈ రాత్రికాల సమయంలో ఈ 2023వ సంవత్సరం చివరి నెల, చివరి దినాల్లో ఉన్నాం. ఇంకా మా అంటే ఇంక 20 రోజులే ఉంది. నీవు దేవుని కొరకు కనిపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుండు, నా జీవితంలో ఒక కార్యం జరిగితే బాగుండు, నన్ను దేవుడు చూస్తున్నాడా, నన్ను దేవుడు చూడట్లేదా, ఇంకా ఎన్ని దినాలు నేను కనిపెట్టాలని ఒక ప్రశ్నతో నీవు ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో. దేవుని ఒక వాక్ అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. హల్లెలూయా. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. వెయిటింగ్ టైమ్ ఈజ్ ఏ నాట్ ఏ వేస్ట్ టైం. వెయిటింగ్ టైమ్ ఈజ్ ఏ నాట్ ఏ వేస్ట్ టైం. యేసు ప్రభులో, క్రీస్తులో వేచి ఉండే సమయము వృధా కాదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామంలో నువ్వు బాప్తిసం పొంది నీ జీవితంలో ఒక కార్యం జరగాలని, నీ జీవితంలో అద్భుతం జరగాలని నువ్వు దేవుని దగ్గర కనిపెడుతుంటే ఆ కనిపెట్టే సమయము వృధా కాదు. లోకంలో చూసుకున్నట్టయితే ఒక విద్యార్థి తను ఉన్నతమైన స్థితికి ఎదగాలని తన ఊహ తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు, మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తురా, మంచిగా చదువుకుంటేనే నువ్వు గొప్పవాడు అవుతావురా అని. అంటే ఆ విద్యార్థి ఏం చేస్తాడనంటే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి చదువుకోవాలని రాత్రి పగలు కష్టపడుతూ సమయాన్ని ఎక్కువగా చదువు మీద పెట్టి ఎప్పుడైతే ఆ చదువుతూ ఉంటాడో తన జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తూ ఉంటాడు. ఉద్యోగం చేసేవారైనా, ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వారైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు కష్టపడతారు. వాళ్ళు కష్టపడి చాలా సమయాన్ని వారు వెచ్చిస్తారు. ఒక్కోసారి అది జరగచ్చు, జరగకపోవచ్చు, చెప్పలేం. అది జరగచ్చు, జరగకపోవచ్చు, మనం చెప్పలేం. కొంతమంది ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వారు ఉన్నారు, బాగా చదువుకొని ఏమీ లేక నిస్సహాయ స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ దేవుని యొక్క రక్షణ పొందుకొని నీవు యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవైతే దేవుని యొద్ద నువ్వు కనిపెడితే దేవుని యొక్క వాక్కు ఈ రాత్రికాల సమయం మనతో మాట్లాడుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెట్టడం మొదలు పెడతావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని ప్రార్థించడం మొదలు పెడతావో, నీ ప్రార్థన వృధా అవదు. నీవు దేవుని సన్నిధిలో చేసే భక్తి వృధా అవదు. మనకు అనిపించింది, నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నన్ను చూస్తే నా జీవితంలో ఇంకా అద్భుతం జరగట్లేదేంటి, నా పరిస్థితులు అన్నీ ఎందుకు ఇలాగే ఉన్నాయి, నా జీవితం ఇంకా మారట్లేదేంటి, నా బ్రతుకు మారట్లేదంటేనే మనం అనుకుంటూ ఉంటాం. పక్షిరాజు గద్ద, పక్షిరాజు గద్ద అందరికీ తెలుసు కదా, ఈగలు అంటారు, పక్షిరాజు గద్ద. గద్ద సామాన్యంగా తన వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఒక గద్ద బ్రతుకుతుంది. అయితే 40 సంవత్సరాలు వచ్చేసరికి ఆ గద్ద జీవితంలో మార్పు జరిగిద్ది. ఎలాంటి మార్పు అంటే తన ఒంటి మీద ఉన్న ఈకలన్నీ ఊడిపోతాయి, రెక్కలను కోల్పోయిద్ది, తన శరీరం కుషించిపోవడం మొదలుపెట్టిద్ది.
ఆ యొక్క పరిస్థితి వచ్చే ముందు అది ఎత్తైన కొండ శిఖరం మీదకి వెళ్ళిపోతుంది. ఎవ్వరికి కనపడకుండా ఎత్తైన కొండ శిఖరం మీదకి వెళ్ళిపోయి ఆ కొండ శిఖరం మీద దాగి ఉండి తన యొక్క శరీరము ఆ యొక్క బలత్వాన్ని కోల్పోతున్నప్పుడు ఆ యొక్క గోర్లు ఊడిపోతాయి. తనకున్న ముక్కు కూడా బండకేసుకుని అటు ఇటు బాదుకుంటుంది. దాదాపు గద్ద ఆ సమయంలో 5 నెలలు 150 రోజులు 5 నెలలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదు. మరి అది ఎగరటానికి దానికి రెక్కలు ఉండాలి కదా. దానికి ఉన్న ఈకలన్నీ ఊడిపోతాయి, పటుత్వాన్ని కోల్పోతుంది, శరీరం కుషించిపోతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక మాంసపు ముద్దలాగా అయిపోతుంది. అది అయినా సరే నేను నూతన బలము పొందుకుంటాను, మళ్ళీ నేను నూతనంగా తయారవుతానని వాళ్ళ ఒక నిరీక్షణతో అది అలాగే వేచి ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వద్ద నీవు కనిపెడుతూ నా జీవితంలో గొప్ప కార్యం జరిగితే బాగుండు, ఈ సంవత్సరం అంతా నేను ఎదురు చూశాను, ఈ సంవత్సరం అంతా ఇంకా వేచి ఉన్నానని నీవు అనుకుంటున్నావేమో. ఇంకా 20 రోజులు టైం ఉంది ఈ సంవత్సరం ముగియటానికి. ఈ 20 రోజుల్లో నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేయనుగాక. మీరు ఏదైతే యోచిస్తున్నారో, ఏదైతే నా భర్త మారితే బాగుండు, నాకు మంచి ఆరోగ్యం ఉంటే బాగుండు, నా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైతే బాగుండు, నా పిల్లల జీవితం మంచిగా అయితే బాగుండు, వారు సెటిల్ అయితే బాగుండు, మా కుటుంబం అంతా దేవుళ్ళలో కట్టబడి దేవుని కొరకు నమ్మకంగా మేము నిలిచి ఉంటే బాగుండు అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు తప్పకుండా ఈ 2023 సంవత్సరం ముగింపు లోపల మీ జీవితాల్లో కార్యాలు చేయనుగాక. ఆ పక్షిరాజు తను దాదాపు 150 రోజులు దేవుని సన్నిధిలో వేచి ఉంటుంది. మనము ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో వేచి ఉండేవారిగా, ఆయన మాట కొరకు మనం కనిపెట్టేవారుగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుని వద్ద నుండి దీవెనలు మనం పొందుకుంటాము. మీరు బాగానే చదువుతున్నారు పాస్టర్ గారు, మీకు మైక్ ఉంది, మీకు మైక్ ఇచ్చారు, మీరు బాగానే చదువుతున్నారు, మేము కూర్చున్నాం కింద, మాకు పులుసు అయిపోతుంది, మా సంగతి మీకు ఏం తెలుసు అని మీరు అంటారు. నేను చెబుతాను నా జీవితంలో ఏం జరిగిందని. నేను 2016 సంవత్సరంలో తణుకు ప్రాంతానికి దేవుడు ఒక సహోదరుడు ద్వారా ఒక దైవజనుని దగ్గరికి నన్ను నడిపించారు. వారు మినిస్ట్రీలో ఉండటానికి 2016 గుర్తుపెట్టుకోండి, 2016లో నడిపించాడు. అప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే, నేను హైదరాబాద్ పట్టణంలో నాకున్న ఉద్యోగాన్ని నేను వదిలిపెట్టేసి దేవుడు నన్ను పిలిచాడు, దేవుడే నన్ను సేవలో స్థిరపరుస్తాడని నేను కనిపెడుతూ ఉన్నప్పుడు, కొన్ని నెలలు ప్రార్థన చేసినప్పుడు, దాదాపు 6 నెలలు ప్రార్థన చేసినప్పుడు, ఇలాగే డిసెంబర్ నెలలోనే ఆ సహోదరుడు పరిచయం అయ్యి జనవరి నెలలో 2016 జనవరి నెలలో తణుకు ప్రాంతానికి నన్ను తీసుకొచ్చాడు. ఆ దైవ సేవకుల దగ్గర నేను 2020 వరకు ఉన్నాను నమ్మకంగా. ఎంతోమంది వెళ్ళిపోయారు, ఎన్నో మినిస్ట్రీలో పరిచర్యలో ఎన్నో. మన కుటుంబంలోనే ఒక 4-5 వ్యక్తులు ఉంటేనే ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు, అందరూ ఒక మనస్తత్వంతో ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంలో ఉంటారు. అలాంటిది దాదాపు ఒక 10 ఫ్యామిలీలు ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నోసార్లు కూడా రాత్రికాల సమయంలో నేను మా భార్య కూర్చున్నప్పుడు మేము రాత్రికాల సమయంలో కూడా వెళ్ళిపోదామా, పరిచర్య వదిలిపెట్టి వెళ్ళిపోదామా అని అనుకునే వాళ్ళం. కానీ దేవుని వద్దే కనిపెట్టేవాళ్ళం. వెళ్తే గనక రాజాలాగా బయటికి వెళ్ళాలి. దేవుని వద్ద నుంచి దేవుని యొక్క దైవ సేవకుల ద్వారా అభిషేకం పొందుకొని వారు ప్రేమపూర్వకంగా మనల్ని పంపించాలి సేవా పరిచర్యకని మేము కనిపెట్టాం. ఆ సమయంలో 2017 సంవత్సరంలో ఇక్కడ హై స్కూల్ గ్రౌండ్లో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే నేను మా ఆత్మీయ సహోదరుడు ఇద్దరం కలిసి ఒక దైవ సేవకులు దూర ప్రాంతం నుంచి వస్తే ఆయన టీవీలోనే చూడటం, ఆయన చూడాలని చెప్పేసి మీ ఇద్దరు వచ్చాం. నేను చెప్పాను తనకి, ఆయన చూద్దామన్నానంటే సరే అన్నా అని వెళ్దామని చెప్పేసి మేము రాత్రికాల సమయంలో వచ్చి కొద్దిసేపు ఉండి చూసేసి వెళ్ళిపోయాం. అయితే అది 2017, 18, 19, 20, 21, 22, 23. 23వ సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖున నేను ఏ గ్రౌండ్లో అయితే దూరంగా నిల్చొని ఒక దైవ సేవకుడిని ఆయన మాట్లాడాలి, ఆయన చూడాలి అని ఉద్దేశంతో నేను ఏ గ్రౌండ్లో అయితే నేను నుంచున్నానో అదే గ్రౌండ్లో పెద్ద స్టేజీ మీద దైవ సేవకులందరిలో ఒక దైవ సేవకుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. దీనులను దరిద్రులను లేవనెత్తి రాజులు సింహాసనం పైన కూర్చొని పెట్టేవాడు ఆయన. మా అమ్మగారు నాకు మాట చెబుతూ ఉండేవారు, నాకు ఒక దర్శనం ఉందిరా,
మీ పిల్లల్ని నేను రాజుల మధ్య అధికారుల మధ్య నేను కూర్చుని పెడతానని చెప్పేసి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని చెప్పేసి మా అమ్మ పదే పదే నాకు అది చెబుతూ ఉండేది. నేను అనుకోలేదు, కళ్ళలో కూడా అనుకోలేదు. నేను ఆ యొక్క 2017 ఆ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఆ గ్రౌండ్లో ఆ యొక్క పెద్ద స్టేజీ మీద ఒక దైవ సేవకుడిగా, ఒక దైవజనుడిగా, వాళ్ళ యొక్క స్టేజీ మీద కూర్చున్న దైవజనుల్లో వారి యొక్క సేవ అనుభవంలో వారి వయసులో కూడా సగమంత కూడా ఉండదు నా జీవితం. అంటే మనం ఊహించిన అద్భుతాలు, మనం ఊహించిన కార్యాలు మనం ఎప్పుడైతే దేవుని వద్ద కనిపెడతామో అసలు ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాను కూడా. నేను కరోనా టైంలో ఈ ప్రాంతం వదిలిపెట్టి ఈ ప్రాంతానికి ఇంకెప్పుడు రాకూడదు, సేవా పరిచర్లు ఈ పడిన కష్టాలు ఇవన్నీ బాధలన్నీ చాలని వెళ్ళిపోయినా సరే దేవుడు మళ్ళీ తన వాక్కునిచ్చి ప్రాంతానికి తీసుకొచ్చాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని వద్ద ఎదురు చూచు కనిపెట్టే వారిగా మనం జీవిస్తామో దేవుని యందు పడే ప్రతి ప్రయాస వ్యర్థం కాదని దేవుని యొక్క వాక్కు చెబుతుంది. క్రీస్తులో పడే ప్రతి ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, దేవుని యొక్క వాక్యం చదువుతున్నావా, దేవుని యందు నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా, దేవుని యందు నువ్వు నమ్మకం కలిగి జీవిస్తున్నావా, తప్పకుండా దేవుడు నిన్ను చూసి తగిన సమయంలో నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మనం అనుకుంటూ ఉంటాం మనకి వెంటనే జరిగితే బాగుండు, తెల్లారిపాటికే జరిగితే బాగుండు, మరుసటి రోజే జరిగితే బాగుండు, మనం మానవ సహజంగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అనుకునే పరిస్థితులు వేరు. దేవుడికి ఒక కాలము, ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలోనే, ఆ పరిస్థితుల్లోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు చేశాడంటే అవి ఊహించిన అద్భుతాలు చేస్తాడు, ఊహించని కార్యాలు చేస్తాడు. మనం అనుకుంటాం ఈ యొక్క గద్ద అది తన జీవితాన్ని, తన యొక్క పటుత్వాన్ని కోల్పోయి అత్తేను కొండ మీద అది దాదాపు 150 రోజులు అది కనిపెడతా ఉంటుండగా ఆ రోజులు ముగిస్తున్నప్పుడు మెల్లమెల్లగా తన శరీరము బలం పొందుకొని చిన్న చిన్న ఈకలు రావటం మొదలు పెడుతుంది, చిన్న చిన్నగా గోళ్ళు రావటం మొదలు పెట్టింది, చిన్న చిన్నగా ముక్కు పెరగటం మొదలుపెట్టి అది దాదాపు 30 సంవత్సరాలు జీవించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నిజంగా అది నేను అలా ఉండలేను, నేను చనిపోతే బాగుండని చనిపోతే మళ్ళీ 30 సంవత్సరాల ఆయుష్ అది పొందుకోగలిగిద్దా? పొందుకోలేదు. మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి, మనకు ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి, మనకి ఎదురవుతున్న ప్రతి విధమైన వ్యతిరేకతలను బట్టి నీవు నిరుత్సాహంగా కుండిపోకు. కానీ దేవుని కొరకు, దేవుని యందు నువ్వు కనిపెట్టి దేవుని వైపు నీవు చూస్తే ఆయన నీ యందు దృష్టి నిలిపి నీ జీవితంలో జరగవలసిన కార్యాలన్నింటినీ సమృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి. బైబిల్ తీసిన వారు కొంచెం త్వరగా చదవడం సమయం లేదు కనుక చలి కూడా బాగా ఎక్కువగా ఉంది చలి. 5వ అధ్యాయము మొదటి నుంచి యోహాను సువార్త. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చును కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన కోనేరు కలదు. చాలు నేను ఇది వివరించేస్తాను, సమయం లేదు కనుక. యేసు ప్రభువు ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో ఆయన కొన్ని దినములు సువార్త చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నప్పుడు యెరూషలేములో బెతస్దా అని పేరు గల ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో 5 మండపాలు ఉన్నాయి. 5 మండపాల మధ్యలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేటిలోకి, ఆ మండపాల్లో అనేక మంది రోగులు ఉంటారు, వ్యాధిగ్రస్తులు అనేకులు, భయంకరమైన వ్యాధులతో బాధపడే వారందరూ ఆ యొక్క మండపాల్లో, అక్కడ ఆ మండపంలో అలాగ ఉంటారు. దేవదూత వచ్చి ఆ నీళ్ళని కదిలించినప్పుడల్లా ఎవరైతే మొట్టమొదటిగా ఆ కోనేటిలోకి దూకుతారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్కు రాయబడింది. అయితే చాలా మంది రోగులు ఉంటున్నారు అక్కడ. చాలా మంది ఆ నీళ్లు కదిలించినప్పుడల్లా స్వస్థత పొందుకొని వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడి ఉన్నాడంట. 38 సంవత్సరాల నుంచి కాళ్ళు నడవలేని పరిస్థితిలో, రెండు కాళ్ళు చచ్చుబడిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా ఈ రాత్రి కాలంలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలోనే ఉన్నావా?
పాపం అనే బంధకాల్లో పట్టబడి ఉన్నావా? నా జీవితం ఏంటి, నా జీవితం ఇంకా ముగించుకుంటే బాగుండని నీవు అనుకుంటున్నావా? యేసు ప్రభువారు అంటున్నారు, నీవు నా సొత్తు, నీవు నాకు కావాలంటున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, అక్కడ చుట్టూ ఉన్న ఆ మండపంలో ఉన్న వారందరూ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది నడవగలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు. అయినా సరే 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అదే స్థితిలో పడి ఉన్నాడంట. మరి ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టారో మనకు తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అదే స్థితిలో పడి ఉన్నాడని దేవుని యొక్క వాక్కు చెబుతుంది. నీవు నేను కూడా ఒకటే స్థితిలో, ఒకటే పరిస్థితిలో, బంధకాల్లో, వేదనలో, కష్టంలో, బాధలో ఉండాలని దేవుడు అస్సలు కోరుకోవట్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం మన స్థితి ఇంతే, మన బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నేను ఇంక ఇలా ఉండిపోతానేమో, నాకు ఇంకా భవిష్యత్తు లేదేమో, నా జీవితం ఇలాగే ముగిసిపోయిద్దేమోనని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడూ కూడా, అందుకే దేవుని యొక్క వాక్ అంటుంది, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. ఆయన నశించిన దాన్ని, బాధపడుతున్న నిన్ను, పాపంలో ఉన్న నిన్ను, వేదనలో ఉన్న నిన్ను, కష్టంలో ఉన్న నిన్ను, ఇరుకులతో, ఇబ్బందులతో కుసించి నలిగిపోతున్న నిన్ను, నీ జీవితాన్ని కట్టడానికే ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనం అనుకుంటూ ఉంటాం నా జీవితం ఇంతేనేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ వ్యక్తి కూడా అలాగే అనుకుంటున్నాడు. ఎవ్వరు నన్ను తీసుకెళ్ళట్లేదు ప్రభా, ఎవరు నేను వెళ్ళే లోపల ఆయన డేక్కుంటూ కొంచెం దూరం వెళ్ళే లోపల ఎవరో ఒకరు దూకేస్తున్నారు, స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాగా 38 సంవత్సరాలు గడిచింది. అయినా సరే ఆ వ్యక్తి అదే స్థితిలో ఉండి దేవుడికి మొరపెడుతున్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. నన్ను విడిపించేవారు ఎవరైనా ఉన్నారా? నా స్థితిని మార్చేవారు ఎవరైనా ఉన్నారా? నా బ్రతుకును మార్చేవారు ఎవరైనా ఉన్నారా? నేను బాగుపడి నా కుటుంబంతో సంతోషంగా జీవించడానికి దేవుడు నాకు కృప చూపిస్తాడా అని ఆ వ్యక్తి అలాగుండి ప్రార్థన చేస్తున్నాడేమో. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడనంటే తప్పకుండా ఆ వ్యక్తిలో ఎంతో కొంత విశ్వాసం ఉండే ఉంటుంది, ఎంతో కొంత విశ్వాసం ఉండే ఉంటుంది. నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నీవు ఆ కొండ ఎత్తబడి సముద్రంలో పడమంటే పడుతుందని దేవుని యొక్క వాక్కు చెబుతుంది. అంటే నీలో విశ్వాసం కలిగి దేవుని అందు విశ్వాసం ఉంచి నీ సమస్యకు నువ్వు ఎదురాడి నిలబడినప్పుడు ఆ సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి అదే స్థితిలో పడి ఉంటే యేసు ప్రభువారు ఒకానొక దినాన ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా, నీవు స్వస్థపరచబడగోరుచున్నావా అని అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అవును ప్రభా, నేను స్వస్థపరచబడగోరుతున్నాను. నేను ఇలాగా వెళ్తున్న ప్రతిసారి నాకంటే ముందుగా దిగుతున్నారు కానీ నాకు అవకాశం రావట్లేదు అని ఆ వ్యక్తి చెబుతున్నాడు. నీవు కూడా అనుకుండొచ్చు, పక్కనోళ్ళు బాగుపడుతున్నారు, ఎదురోళ్ళు బాగుపడుతున్నారు, నాకంటే ముందుగా ఉన్నోళ్ళు బాగుపడుతున్నారు, నేను ఇంకా బాగుపడట్లేదు, నా జీవితం ఇంతే అని నీవు అనుకుంటున్నావా? దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. అది ఏ సమస్య అయినా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయన నజరేయుడైన యేసు భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని ఒక్క మాటతో సృజించిన సృష్టికర్త నీ జీవితాన్ని మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నీవు స్వస్థపరచబడ కోరుచున్నావా? నీవు ఆనందంగా జీవించాలని కోరుచున్నావా? నీ అప్పుల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలని కోరుచున్నావా? మంచి ఆరోగ్యం కలిగి జీవించాలని కోరుకుంటున్నావా? నా భర్త మారితే బాగుండు, నా కుటుంబ పరిస్థితి మారితే బాగుండు, నా బిడ్డలు మంచిగా ప్రయోజకులు అయితే బాగుండు అని నీవు కోరుకుంటున్నావా? యేసు ప్రభువారు అంటున్నారు, లెగిచ్చి నీవు నీ పరిపెత్తుకొని నడవమంటున్నాడు. నీవు నీ పరిపెత్తుకొని నడవమన్నప్పుడు ఆ వ్యక్తి విశ్వాసంతో తన పరిపెత్తి కొని నడిచి తన యొక్క మార్గమున వెళ్ళిపోయినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్కు నీవు నమ్ముతావో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను నీవు హృదయంలో నీవు ముద్రించుకుంటావో, నీ హృదయంలో దేవుని యొక్క మాటకి నీవు చోటు కల్పిస్తావో,
దేవుడు తప్పకుండా నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో వచ్చి చెబుతున్నారు, ఈయనెవరో నాకు తెలియదు, అసలు ఈయన ఎప్పుడు నేను చూడలేదు. ఈయన వచ్చి నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళయ్యానంటే నేను ఎలా వెళ్ళాలని ఆ వ్యక్తి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. దేవుని యొక్క వాక్ అంత బలమైనది. ఏ దైవ సేవకులు దేవుని యొక్క వాక్కు ప్రకటిస్తున్నా సరే ఆ వాక్కులో శక్తి ఉంది. ఆ వాక్కు మా నోటి నుంచి వచ్చేది కాదు, మేము కల్పించి రాసింది కాదు. ఆయనే కృపాసత్య సంపూర్ణుడిగా, ఆయనే శరీరధారిగా, ఆయనే వాక్కును ధరించుకొని ఈ భూలోకానికి వచ్చిన యేసు ప్రభు వారి వాక్కే ఈ వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కల్పించింది కాదు, మనుషుల యొక్క ఊహల్లో నుంచి, మనుషుల యొక్క తలంపుల నుంచి పుట్టింది కాదు వాక్. ఇది పరలోకము నుంచి వచ్చిన వాక్. ఇది ఈ వాక్కుని ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో, ఈ వాక్కుని ఎప్పుడైతే నీ హృదయంలో స్వీకరిస్తావో, నీవు ఎప్పుడైతే ఈ వాక్కును నమ్ముతావో నీ జీవితాల్లో తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి అండి. ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చారు. మరి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు, నీ కొరకు, నా కొరకు, ఈ మానవాళ్ళందరి కొరకు చిందించిన యేసయ్య నీ దగ్గరికి రాడా? నీ పరిస్థితిని చూడడా? నువ్వు పడుతున్న వేదనను చూడడా? నువ్వు వెళ్తున్న స్థితిని చూడడా? ఆ కష్టాలను చూడడా? ఆ శ్రమలను చూడడా? వాటి నుంచి విడిపించడా? తప్పకుండా విడిపిస్తాడు. ఎందుకనంటే ఆయన నీ కొరకు, నా కొరకు ప్రాణాన్నే ధారపోశాడు. తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు. మన కొరకు ప్రాణాన్ని అర్పించిన యేసయ్య మనల్ని తప్పకుండా విడిపిస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు. మనం చేయవలసింది ఒకటే, ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన యందు మనం నమ్మకం కలిగి ఉండాలి. ఆయన యందు మనం ఎప్పుడైతే నమ్మకంగా యథార్థమైన భక్తి మనం చేస్తా ఉంటామో తప్పకుండా అప్పుడు యథార్థవంతుల వారికి ఆ యథార్థవంతులను ఆయన మెండుగా దీవిస్తానంటున్నాడు. ఎప్పుడైతే నీవు దేవుని యందు యథార్థత కోల్పోకుండా, నమ్మకం కోల్పోకుండా, ఆయన మాట కొరకు, ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఎప్పుడైతే నీవు ఎదురు చూస్తూ నీ భక్తిని కొనసాగిస్తావో, ఈ రోజు ఉన్నట్టు జీవితం రేపు ఉండదు. నేను మరి బల్లగుద్ది చెబుతున్నాను. నేను ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు జీవితము. ఈ రోజు ఉన్నట్టు పరిస్థితి రేపు ఉండదు. నేను బల్లగుద్ది చెబుతున్నాను, ఎందుకంటే నేను నా యొక్క సాక్ష్యాన్ని మీ మధ్య పంచుకున్నాను. మనం చేయవలసింది ఒకటే, దేవుని యందు ఎప్పుడైతే నిరీక్షణ కలిగి, ఆ పక్షిరాజు తన యొక్క బలాన్ని కోల్పోయినా, తన శరీరం కృషించిపోయినా సరే, అది ఎలాగైతే తన యొక్క నూతన బలాన్ని పొందుకుంటానని నిరీక్షణ కలిగి ఉందో, మనము దేవుళ్ళో నిరీక్షణ కలిగి ఉంటే దేవుని యొక్క వాక్కు ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడు నీకున్న పరిస్థితుల నుంచి, నీకున్న ఇబ్బందుల నుంచి, నీకున్న ఇరుకుల నుంచి, నీకున్న సమస్యలన్నిటి నుంచి ఈ 2023 సంవత్సరము ఈ నెలాఖరులోగా ఆ పరిస్థితులన్నిటి నుంచి నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రులను చేయనుగాక. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించునుగాక. దేవుడు మీ జీవితాలను అభివృద్ధిపరచునుగాక. దేవుడు మీరు అనుకుంటున్న ఆలోచనల్ని, మీరు ఏదైతే యోచిస్తున్నారో వాటిలన్నిటిని స్థిరపరిచి, దేవుడు ఆయా సమయాల్లో మీకు కావలసిన వాటిలన్నిటిని సమకూర్చి మీ జీవితాల్ని ఆశీర్వాదకరంగా అభివృద్ధి పదంలో నడిపించునుగాక. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.